చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. వాళ్ళ కాపాడే దాంట్లో సర్వశక్తులు ఉపయోగిస్తున్నాడు, తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అనేది ఒక కాన్స్టిట్యూషన్ హెడ్, ఆయన ఒక కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉండి ఒక ఓత్ కూడా తీసుకొని ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా, స్ఫూర్తికి విరుద్ధంగా ఆయన ఈరోజు ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగంలో ప్రభుత్వం యొక్క అధినేత, ఆయన బాధ్యత ప్రభుత్వ ధనాన్ని కాపాడాలి, అవినీతి పరుల పట్ల కఠినంగా ఉండాలి. కఠినంగా ఉండడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా భయం ఉండేట్టుగా చేయవలసిన బాధ్యత ఆయనకుంది. దానికి విరుద్ధంగా ఏదైతే ప్రభుత్వం అవినీతి పరులపైన పోరాడి అవసరమైతే దొంగల్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అవినీతిని ఎస్టాబ్లిష్ చేసి ప్రజాధనాన్ని రికవర్ చేయాలి. అలాంటి వ్యక్తి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అంటే సుప్రీంకోర్టుకి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చి అవినీతి పరులు కాపాడలో చాలా బిజీగా ఉన్నాడు. ఇది ఆసరాగా తీసుకొని నేను హోమ్ మినిస్టర్ కూడా చెప్తా ఉంది, నాకు కూడా లీగల్ అసిస్టెన్స్ ఇవ్వండి, ధర్మాన ప్రసాదరావు మారిగా నన్ను కూడా తీసేయద్దండి అనే పరిస్థితిలో ఆవిడ పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంటే ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వ్యక్తి, కస్టోడియన్, కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్, గవర్నర్, అలాంటి వ్యక్తి కూడా మీనమేషాలు లెక్కేస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఆయన యాక్ట్ చేయాలి. ఆయన యాక్ట్ చేయకుండా కనీసం దీనిపైన సమాచారం కూడా తెప్పించుకోకుండా ఏం జరిగిందో వెరిఫై కూడా చేయకుండా పోవడం చాలా బాధాకరం. అందుకనే తెలుగుదేశం పార్టీ మొన్నే ఒక మాట చెప్పాం, దీన్ని ఇక్కడికి వదిలిపెట్టడం లేదు. మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 9 ఏళ్లుగా జలయజ్ఞం అసెంబ్లీలో చెప్పాను రాజశేఖర రెడ్డికి, మీరు ధనయజ్ఞం చేస్తే మాత్రం వదిలిపెట్టాం, మీ గుండెల్లో నిద్రపోతామని ఆ రోజు చెప్పాం. అదే మరి అన్ని ప్రాజెక్టుల విషయంలో మేము పోరాడాం. ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు ఎస్సీజెడ్లకు ఇవ్వడం కానీ భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేసుకున్నప్పుడు వాటన్నింటిపైన పోరాడుతూనే వచ్చాం. అయితే ఈరోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 26 జీవోలు ఇస్తే ఆ జీవోల మీద ఎవరు కోర్టుకు పోయారు? కోర్టుకు పోయిన తర్వాత మంత్రులకు నోటీసులు పంపిస్తే ముఖ్యమంత్రి వాళ్ళని షీల్డ్ చేయడానికి లీగల్ అసిస్టెన్స్ ఇస్తానని మాట్లాడతాడు. ఈరోజు ఇన్ని విషయాలు జరిగితే ఏ ఒక్క పిల్ల కాంగ్రెస్ నాయకులు ఒక్కరు మాట్లాడరు అవినీతి గురించి, ఈ మంత్రుల గురించి మాట్లాడరు. అంటే అవినీతి పరులందరూ కూడా ఒకటైపోయి ఏదో ఒక విధంగా బయటపడాలి, అవినీతి అనేది ఒక సమస్య కానట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా మొన్న చాలాసార్లు కామెంట్ చేశారు. మొన్న బెయిల్ పోతే ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్లో మీరు చూస్తే వైట్ కాలర్డ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల యొక్క సంపదని హవాలా రూట్లో విదేశాలకు తీసుకెళ్లిపోయి ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడానికి వీళ్ళు దోహదం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి పరులను ఉపేక్షించడానికి వీలు లేదు, కఠినంగా శిక్షించాలి. వీళ్ళకు బెయిల్ ఇస్తే ఈ కేసును ట్యాంపర్ చేస్తారు, లేదంటే సాక్ష్యాలు ట్యాంపర్ చేస్తారు, దానికి తగిన ఆధారాలు సిబిఐ చూపించింది కాబట్టి మేము బెయిల్ ఇవ్వడం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అదే సుప్రీంకోర్టు ముందు రోజు కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టు పైన మన గవర్నమెంట్ పైన విరుచుకుపడ్డారు, సెంట్రల్ గవర్నమెంట్ పైన విరుచుకుపడ్డారు. ఎవరందులో? కోల్గేట్లో న్యాయశాఖ మంత్రి. జ్యుడిషియరీ దేని కింద వస్తుంది? న్యాయశాఖ కింద వస్తుంది. అలాంటి కోర్టులకు కూడా మంత్రిగా వ్యవహరించే వ్యక్తి పైన కూడా ఉపేక్షించకుండా కోల్గేట్లో హార్ట్ ఆఫ్ ది రిపోర్ట్ని ట్యాంపర్ చేశారు. ఇది చాలా దారుణం, ఇది క్షమించరాని నేరం.
దీన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టామని మళ్ళా ఎవరిచ్చారు మీకు అధికారం? మీరు ఎట్టి పరిస్థితుల్లో సిబిఐని కామెంట్ చేస్తూ మీరు గవర్నమెంట్లో ఉండే పెద్దలు చెప్పినట్టు వినొద్దండి, మేము స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం, నిర్మోహమాటంగా మీరు ఈ వ్యవహారాన్ని డీల్ చేయమని అప్పుడే కామెంట్ చేశారు. మీరు సిబిఐ గవర్నమెంట్ చెప్పినట్టు చిలక పలుకులు పలకద్దండి అని చాలా స్పష్టంగా ఇచ్చారు. దాంతో ఇప్పుడు మంత్రుల్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. న్యాయశాఖ మంత్రులు వెలుచుకున్నారు, రాజీనామాలు చేపించారు, బన్సాలను రాజీనామా చేపించారు. అలాంటిది వీళ్ళు ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు వాళ్ళ విషయంలో న్యాయశాఖ మంత్రి విషయం ఏంటి, ట్యాంపర్ చేశారు రికార్డ్స్. అక్కడ జరిగినటువంటి దాన్ని హార్ట్ ఆఫ్ ది రిపోర్ట్ మార్చి ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేశారు. దాన్ని తప్పుబట్టి ఖండించారు, మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ ఈ కేసులో ఏం చెప్పారు? పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దేశ సంపద దోచేశారంటే దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. వీళ్ళకు బెయిల్ రాకపోతే, కేంద్రం నుండే మంత్రినే లెక్క పెట్టుకోకపోతే, అది కూడా కోర్టులో చూసే మంత్రిని లెక్క పెట్టుకోకపోతే నేను ఢిల్లీకి పోయి నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని కోర్టు ధిక్కారణ కింద వచ్చే విధంగా ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోతున్నారు నేను అడుగుతున్నాను. ఇది కోర్టు ధిక్కారణ అవునా కాదా అని అడుగుతున్నాను. అంటే ఇవన్నీ మీరు చూస్తే చాలా బాధ వస్తుంది వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే. అంటే ఏది ఒక అనుకూలంగా ఎట్లొస్తే అక్కడ మాట్లాడుతున్నారు. అదే సుప్రీంకోర్టు ఏదైతే కేసును మీరు కావాలని మంత్రులు మాట వింటున్నారు, ఎనొద్దండి, చిలక పలుకును మానండి అని చెప్పిన తర్వాత దాన్ని వీళ్ళకి అనుకూలంగా కావాలంటే మాట్లాడతారు. వీళ్ళు చేసిన తప్పును చూపిస్తే మాత్రం దాన్ని వక్రీకరించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చే విధంగా మాట్లాడారు. కడాన కేంద్ర ప్రభుత్వం లాంటి ప్రభుత్వం దిగొచ్చి సిబిఐకి అటానమస్ స్టేటస్ ఇవ్వడానికి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ వేసే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక మాట మాట్లాడతాడు ఒక ఆయన, పెద్ద ఎకానమిస్ట్ అనుకుంటా ఆయన, ఆ పార్టీలో ఆయన మాట్లాడుతూ మొత్తం సిబిఐ నేను ఏం చెప్తే చేస్తున్నారని. ఎక్కడికి పోతున్నారు మీరు అడుగుతున్నా. ఈరోజు ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కరోజు ఈ పిల్ల కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మంత్రుల అవినీతి గురించి ఎప్పుడూ మాట్లాడాల. ఈ మంత్రుల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ అవినీతి గురించి ఎప్పుడూ మాట్లాడాల. అందరూ కలిసి చేశారు ఈ పనులన్నీ, కలిసి చేసిన పాపాలు ఇవన్నీ. ఈరోజు కడిగేసుకున్న పోయేటివి కాదు. అందుకనే వాళ్ళు మాట్లాడడం లేదు, వీళ్ళు మాట్లాడడం లేదు. ఇద్దరు తప్పించుకోవడానికి ఏ విధంగా తప్పించుకోవాలో మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటారు మేము కాంగ్రెస్తో ఆలోచించబడ్డామని. మీరు ఒక మాట మాట్లాడరు, ప్రజా వ్యతిరేక విధానాలు మాట్లాడరు, లేకపోతే అవినీతి మాట్లాడితే మీరు ఇతను పడుతుంది మీకు భయం. కడాన ఈరోజు చూస్తే ఒక ఆయన మంత్రి అంటాడు ఆయనకు నాకేదో విరోధం అంట, కాబట్టి నేనే సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులు పెట్టించారంట. ఎక్కడికి పోతున్నారంటే వీళ్ళు? అంటే మీరు తప్పు చేశారా లేదా, మీరు సంతకాలు పెట్టారా లేదా, అందులో అవినీతి జరిగిందా లేదా అని వదిలిపెట్టి కడవన్నీ నాకు వ్యతిరేకం ఏంటంటే ఆయన ఊహించుకుంటున్నాడు. ఎవ్రీ టైం చెప్తున్నాడు ఆయన, అయితే చాలాసార్లు చెప్తున్నాడు ఏదో నాకేదో నేర చరిత్ర ఉన్నట్టు, నేనేదో హత్య చేస్తా ఉన్నట్టు. ఇది కొత్త ఇది తీసుకొస్తున్నాడు ఆయన ఏదో. అంటే వీళ్ళు తప్పించుకోవడానికి బురజల్లే కార్యక్రమం ఒకటి ప్రారంభించారు, అటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా. నేను అందుకనే ఒక మాట చెప్పాను, నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెన్నారెడ్డి పైన పోరాడాం, లేకపోతే జనార్దన్ రెడ్డి పైన పోరాడాం, కడాన విజయభాస్కర్ రెడ్డి పైన పోరాడాం, రాజశేఖర రెడ్డి పైన పోరాడాం, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పైన పోరాడుతున్నాం. అదే మరి ఇందిరాగాంధీ, ఆ రోజు రాజీవ్ గాంధీ ఉంటే బోఫార్స్ పైన పోరాడాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరిగే అవినీతి పైన కూడా మేము పోరాడుతున్నాం. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఎప్పుడు రాజీలేని పోరాటం చేసి ఓబులాపురంలో ఎవరు వచ్చారు, ఏ పార్టీలు వచ్చారు, ఎవరు రాలా, ఒక తెలుగుదేశం పార్టీ పోరాడాం. ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆ ఇష్యూని సైడ్ లైన్ చేశారు. బీజేపీ కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి మంత్రి, ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ, ఇద్దరు కలిసి ఆ ఇష్యూని టేకప్ చేయలేదు.
అప్పుడు కూడా మేము రాజీ పడలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే రాజీ లేకుండా పోరాడామో ఆ ఇష్యూస్ అన్ని కూడా, ఆ సమస్యలన్నీ, వాస్తవాలన్నీ ఈరోజు తెలిపాయి. తప్పకుండా కొంత లేట్ అవుతుందేమో కానీ యాక్షన్స్ మాత్రం జరిగే పరిస్థితి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రెంగ్త్. అందుకనే మొన్న మేము చెప్పిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు, గవర్నర్ కూడా రెస్పాండ్ కావడం లేదు. ఈ కళంకిత మంత్రుల్ని తొలగించే వరకు, అవినీతిని పూర్తిగా ప్రక్షాళన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తాం. అది వాళ్ళు XYZ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మాకు అది ముఖ్యం కాదు. అందుకనే కళంకిత మంత్రుల్ని డిస్మిస్ చేయమని, వాళ్ళే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే డిస్మిస్ చేయమని చెప్పి డిమాండ్ చేశాం గవర్నర్ని. ముఖ్యమంత్రిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది జరిగినప్పుడు 20వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో ఒక నిరసన ర్యాలీలు చేస్తాం. ఆ నిరసన ర్యాలీలు చేపట్టి పబ్లిక్లోకి తీసుకుపోతాం. వీళ్ళ వల్ల, ఈ అవినీతి వల్ల ఎంత నష్టం వస్తూ ఉంది. ఈ కళంకిత మంత్రులు, ఇప్పుడు చూస్తే హోమ్ మినిస్టర్ ఉంది, హోమ్ మినిస్టరే నిందితురాలయ్యి, హోమ్ మినిస్టరే కోర్టు చుట్టూరు, జైలు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తే మామూలు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు? ఎవరిని పరీక్ష చేయగలుగుతారు? మంత్రులే సిబిఐ కోర్టుకి లేకుంటే జైలుకు తిరిగే పరిస్థితి వస్తే ఎవరికే సమాధానం చెప్తారు? ఆ 26 జీవోల్లో మీకు సంబంధం ఉందా లేదా అనేది ముఖ్యం. అది వచ్చినప్పుడు మీరు కోర్టులో ఎస్టాబ్లిష్ చేసుకోండి. కానీ జరిగిన తర్వాత ఇలాంటి మంత్రులు పెట్టుకోవడం చాలా తప్పు. కేంద్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాలయాపన చేసి, ఆ రోజు కాలయాపన చేశారు. రాజశేఖర రెడ్డి పైన మేము రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం వేశాం. మైనింగ్ మాఫియా ప్రజాస్వామ్యానికే ముప్పని ఒక పుస్తకం వేశాం. పార్లమెంట్లో రైజ్ చేశాం, ఢిల్లీలో క్యాంపెయిన్ చేశాం. కానీ యాక్షన్ తీసుకోలేదు. ఆ రోజు యాక్షన్ తీసుకోనంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉండే మంత్రులపైన, కళంకిత మంత్రులపైన యాక్షన్ తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకాడుతున్నారు? వాట్ ఈస్ ది రీజన్? అంటే మీరు ఈరోజు కరప్ట్ మినిస్టర్స్ మీరు సహకరిస్తారా? ఎందుకు యాక్షన్ తీసుకోరో చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ హైకమాండ్ పైన ఉంది. అందుకనే మొదటి ప్రోగ్రాం ఇది ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం 22, 23 ఆ రెండేట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అదే మరి ఢిల్లీలో కూడా ఏం చేయాలన్న ఇష్యూ పైన అక్కడ కూడా ఫైట్ చేస్తాం. అదే మరిగా మహానాడులో ఈ ఇష్యూని ప్రధానంగా డిస్కస్ చేస్తాం. మేము చాలా స్పష్టంగా అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మాణం జరగాలని తెలుగుదేశం పార్టీ ఆశయం. దానికి అందుకనే నేను ఒక మాట కూడా చెప్పాను, ఫిస్కల్ రిఫార్మ్స్ రావాలి. 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు అబాలిష్ చేయాలి. దానికి నేను కొన్ని మీటింగ్లు కూడా పెడుతున్నా రేపటి నుంచి. దేశంలో ఉండే ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు కూడా ఒపీనియన్ తీసుకుంటున్నారు. దీనిపైన మేధావులతో మాట్లాడతాం, మా పార్టీలో కూడా డిస్కస్ చేస్తాం. ఒకటి ఫైనాన్షియల్ రిఫార్మ్స్, రెండోది అదే మరి ఇక్కడికి వచ్చే కొందికి ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఇంకో పక్క పొలిటికల్ రిఫార్మ్స్, అదే మరి లీగల్ రిఫార్మ్స్ని, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్నీ కూడా తీసుకొస్తే తప్ప ఈ దేశంలో ఇంకా ఎఫెక్టివ్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి లేదు. అవినీతిని కంట్రోల్ చేయగలిగితే పేదరిక నిర్మూలన పెద్ద కష్టం కాదు. ఏదో మేము నగదు బదిలీ అంటే ఆ నగదు బదిలీ పట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కూడా అమలు చేస్తామంటున్నారు. అంటే నగదు బదిలీ కూడా నకిలీ బదిలీ చేస్తున్నారు. ఉండే స్కీముల్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి కనపడడం లేదు. చిత్తశుద్ధి కనపడిస్తే ఏ ప్రోగ్రాంలో కైండ్లో ఇస్తారు, ఏ ప్రోగ్రాం క్యాష్లో ఇస్తారు, ఎట్లా ఇవ్వాలి, దానిపైన డిబేట్ జరగాలి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ వ్యవహారంగా దేశ వ్యవహారం. అందుకని ఆ నగదు బదిలీ కూడా ట్రూ స్పిరిట్లో